రోజుకి ఎన్ని వస్తాయి ఇవి? రోజుకు 100. ఒక్కొక్క ముంజు దీనిలోని తాటికాయలు ఎన్ని ముంజులు ఉంటాయి? 3. అంతే. మాటలు లేవు, ఎక్స్పీరియన్స్ చేయాలంతే. ఏంటంటే ఇది శివుడి ఆలయం. ఈ మర్రి చెట్టు తొర్ర మొత్తం శివుడి ఆలయాన్ని కబళించేసింది అన్నమాట. సో అరకు వచ్చాం. అరకులోని ఒక లోకల్ విలేజ్ మీట్ అండ్ గ్రీట్కి వీళ్ళందరూ ఒక విలేజ్లోని వీళ్ళందరితో మాట్లాడారు. గైస్, లవ్ వైజాగ్ చూసారు కదా, మా ఊరు విత్ ప్రైడ్ విశాఖపట్నం. అందరూ బాగున్నారా? నేను మళ్ళీ మీ రవి. మా విశాఖపట్నం నుండి విత్ ప్రైడ్ షోకేస్ చేస్తున్నా. సో తెలంగాణ నుంచి మనకు ఒక స్పెషల్ గెస్ట్ అనిల్ జీలా, చాలా ఫేమస్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. మై విలేజ్ షో ఈయన వచ్చాడు. సో ఈయనతో కలిసి మనం ఏజెన్సీ ఏరియా అంతా తిరుగుదాం. పాడేరు, అరకు, లంబసింగి, వంజరంగి ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేద్దాం. ఇదంతా మీకు ప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడే స్టార్ట్ చేసాం లవ్ వైజాగ్ అని. అది నేను చెప్పు, ఎలా అనిపించింది మా విశాఖపట్నం? చాలా బాగుంది, ఇంకా చూసేది చాలా బాగుంది. సో చూసి ఎంజాయ్ చేస్తూ మంచి బ్లాగ్స్ పెడుతూ. సో చాలా స్పెషల్ ఏంటంటే, నా చిన్నప్పుడు సముద్రం అక్కడంత దూరంలో ఉండేది. రాను బీచ్ తగ్గిపోయి సముద్రం ముందుకు వచ్చేస్తుంది. సో ఈ ఇనిషియేటివ్ అండి ఎంత అవసరం ఉందో. ఇక్కడ ప్లాంట్ వేశారు, ట్రీస్ ప్లాంట్ చేయడం వల్ల ఏంటంటే మన బీచ్ని అలలు కొరికేయకుండా ఈ శాండ్ని విత్ స్టాండ్ అవుతాయి అన్నమాట. అది స్పెషల్, తప్పకుండా చేయాల్సింది అప్లోడ్. సో చూసారు కదా. సో టర్టిల్స్ బీచ్లో ఎక్కడొచ్చి ఎగ్స్ లే చేసినా ఆ ఎగ్స్ని ఫారెస్ట్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్, యానిమల్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు తీసుకొని ఇక్కడ ప్రొటెక్ట్ చేసి ఆ ఎగ్స్ హ్యాచ్ అయ్యాక సీలో పెట్టేస్తారు. చాలామంది చాలా కంట్రీస్లో నేను చూసాను ఏంటంటే వాళ్ళు బీచ్ మీద వదిలేస్తారు, సర్వేలో ది ఫిట్టెస్ట్ అని, సగం చచ్చిపోతాయి. ఇక్కడ మాత్రం మన ఇండియాలోని వాటిని హెల్ప్ చేయడానికి చేస్తారన్నమాట. దట్స్ అన్ అమేజింగ్ థింగ్. సో వైజాగ్లో స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ స్టాప్ ఎక్కడరా? ఫస్ట్ స్టాప్ ఎక్కడ మంది? హియర్ విల్ గో టు కాశీపట్నం. కాశీపట్నం అంట, నియర్ ఎస్కోట, శృంగవరపు కోట ఎస్కోట అంటే. సో అక్కడికి బయలుదేరి అక్కడి నుంచి అరకు వెళ్తున్నాం అన్నమాట. నేను పొద్దున్న 8 బయలుదేరదాం అనుకున్నాం, 12కి బయలుదేరాం. 4 hours దివే, కానీ పర్వాలేదు. వెళ్ళాక మనం అక్కడ ఈవినింగ్ చేయాల్సిన యాక్టివిటీస్ కానీ, ట్రైబల్స్ ఇంట్రాక్షన్ కానీ, దిమ్సా డ్యాన్స్ కానీ ఇవన్నీ చూద్దాం. మనోడు ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్లో. సో కొంచెం ఆయన కూడా తీసుకెళ్తున్నాం. మనకి బాగా చూపించగలరు అంటే అన్నీ అని ఈజీ అవుతుందని. సో వాంట్ టు షో యూ వాట్ ఎవర్ వీ కెన్. ఓకే, ఇవి వరి నాట్లు, ప్యాడీ ఫీల్డ్స్ అనుకుంటా, తప్పైతే క్షమించండి. భలే ఉంది సీన్, నచ్చింది చాలా, అందుకని తీశాను. అమ్మ చెప్పు, ఏంటి అమ్ముతున్నాం ఇక్కడ? తాటికాయలు. తాటికాయ లోపల ఏముంటాయి? తాటి ముంజులు. చూసారా, మా కోస్తా ఆంధ్ర తాటి ముంజులు స్పెషాలిటీ. నీ పేరు చెప్పమ్మా. పండ. ఓకే, నీ పక్కన కూర్చుండా. మీ చెట్టుకి కాసినవేనా? అవునా? రోజుకి ఎన్ని వస్తాయి ఇవి? రోజుకు 100. ఒక్కొక్క ముంజు దీనిలోని తాటికాయలు ఎన్ని ముంజులు ఉంటాయి? 3. అంతే, 4, 3 ఉంటాయి. ఇప్పుడు ఒలుస్తుంది ఆవిడ తాటి ముంజులు. చూడండి, లోపల ఇలా ఉంటాయి. బాగుందా? ఎంత కమ్ముతున్నావు? 3 20 రూపాయలు. 3 20 రూపాయలు. ఓకే, రోజుకి ఎన్ని వస్తాయి ఇవి చెట్టుకి?
అంతే రోజుకి ఎన్న తింటే 5-6 గెలలు వస్తాయి. 5-6 గెలలు వస్తాయి. ఓకే, సూపర్. మీరు ఈ ఊరేనా? ఇక్కడే ఉంటారా? ఉత్తరాఖండ్. ఉత్తరాపల్లి. సో అది ఇవి తాటి ముంజులు. ఉత్తరాఖండ్ కాడ గంగుబూడి. అక్కడ కొబ్బరి బొండాలు తాగాం, ఇక్కడ తాటి ముంజులు కొంటున్నాం అన్నమాట. అది విషయం. ఇప్పుడు లక్ష్మణ్ ఎలా తినాలో తాటి ముంజులు చూపిస్తాడు. 3 కళ్ళు ఉంటాయి. ఈయన లోకల్ మైస్ట్రో. మూడు దగ్గర పెట్టుకొని ఒక ఏళ్ళు లోపల పెట్టి ఆ గుజ్జుని బయట తీసి జ్యూస్ కూడా ఉంటుంది. 2 కళ్ళు తినాలి. ఇవాళ చూస్తుంటే నాకు తినాలనిపించట్లే. నేను తిన్నాలాగా నాకు ఆ ముంజులో ఇస్తే తింటుంది. సో అది అథెంటిక్ స్టైల్ ఆఫ్ ఈటింగ్ ముంజులు. అర్థమైంది కదా? ఇప్పుడు శృంగవరపు కోటలో కూడా ఇద్దరు దొరికారు మనకి. 2 తమ్ముళ్ళు. పేరు చెప్పు. నా పేరు రోహిత్. నేను అన్ని ఛానల్ ముందు అన్వేషణ సబ్స్క్రైబ్ అయ్యాను. తర్వాత ఇద్దరు లైవ్ చేయడం వల్ల అన్నీ కూడా ఇంకో 200 ఇంకో 8 కంట్రీస్ తిరిగితే అన్నీ ఓవరాల్ వరల్డ్ అంతా తిరిగిసినట్టే. మీ పేరు బ్రో? నా పేరు స్టీవెన్ సార్. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసి సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలా కలుస్తుంటాం అక్కడ. విశాఖపట్నం నుండి ఇక్కడికి వస్తారంట బిర్యానీ తినడానికి. చాలా ఫేమస్ బిర్యానీ అని చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుందో. హోటల్ ముంతాజ్ అయినా. సో మన తెలంగాణ అనిల్ని ఆంధ్రోళ్ళ బిర్యానీ తినిపించడానికి ఇక్కడ తీసుకొచ్చాం. ఇది ఒక ముస్లిం హోటల్ కాబట్టి కొంచెం అథెంటిక్ బిర్యానీ స్టైల్ ఉంటుంది, మన ఇస్లామిక్ స్టైల్లో ఉంటుందని. ఓకే. సో ఇప్పుడు ఈయన టేస్ట్ చేసి చెప్తాడు తెలంగాణ బిర్యానీకి ధీటుగా ఉందా, బాగుందా, 80% ఉందా, 50% ఉందా అని. ఒక ట్రూ క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ మనకు కావాలి. సో అది ఐ విల్ గివ్ యూ. అబ్బో, నేను ఇస్తా. నేను కష్టపడి తెలుగు మాట్లాడుతుంటే నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఏం చెప్తాం బా? నేను ఇస్తా బాయ్. కరెక్ట్ రివ్యూ ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఎస్, కల్లివెల్లి రివ్యూ ఇస్తాం. కల్లివెల్లి అంటే కల్లివెల్లి అంటే తెలుసు కదా, మీదికి ఎక్కువ వాడు దుబాయ్లో ఎక్కువ వాడతారు. అవునా? కల్లివెల్లి అంటే ఏదైతే అది కానీ. ఓ ఐ సీ. ఓకే గైస్, సో లుకింగ్ ఫార్వర్డ్ టు సమ్ అమేజింగ్ బిర్యానీ. మా వాడు చెప్పాడు బయట అంతా రష్, మనం ప్రైవేట్ రూమ్లో కూర్చున్నాం. సో స్పెషల్ 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 స్టేటస్ మనకి దమ్ బిర్యానీ అంట. విషయం ఏంటంటే ఇగో ఇంత పెద్దగా ఉంది. ఇది తినాకే బిర్యానీ తినేసాం. ఈ ముంతాజ్ హోటల్లో స్పెషల్ ఏంటంటే ఈ గ్రేవీ. అంటే అది మన సీక్రెట్ చెప్పరు, చాలా బాగుంది. సో బెస్ట్ పర్సన్ ఎవరిని అడగాలంటే ఈ తెలంగాణ అబ్బాయిని అడుగుదాం. తెలంగాణ బిర్యానీకి ఫేమస్ కదా, మా ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంది? మీ ఆంధ్ర బిర్యానీతో మీరు అందులో గ్రేవీ ఉన్నది చూసారు, ఆ 2 కలుపుకొని తింటే మస్తు ఉన్నది. వస్తుందా? అండ్ బిర్యానీ కూడా ఏమంటారు తినడానికి మంచిగా ఉంది. సో తెలంగాణ బిర్యానీకి ఆంధ్ర బిర్యానీకి ఏంటి తేడా? ఇక్కడైతే అంత తేడా అనిపించట్లేదు. అవునా? సేమ్ అనిపిస్తుంది. అంత ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. అది బిర్యానీ అంతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. విషయం ఏంటంటే ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళకి పేరు వేరట్టు హైదరాబాద్లో స్టార్ట్ చేశారు కాబట్టి అందుకొచ్చేసి హైదరాబాద్ పేరు. సో విన్నారు కదా. సో అది మా బిర్యానీ ఎక్స్పీరియన్స్. సో వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. ఎమిలీషియస్ అంటే ఎమ్మీ ప్లస్ డెలీషియస్, ఎమిలీషియస్ అమెరికన్ స్లాంగ్ అది. బాగుంది. యాక్చువల్లీ నేను కూడా అంత పెద్ద ఫుడ్ని కాదు, నాకు కూడా టేస్ట్ నచ్చింది. వీళ్ళందరూ 5 కేజీలు కుమ్మితే నేను 1/2 కేజీ తిన్నాను. విషయం నేను 1/2 కేజీ తిన్నా. కాదు, నువ్వు జిమ్ చేస్తావా? 1 కేజీ. ఏంటివి? తీగల ఏం చేస్తారు? తినడానికి అంటే ఉడకబెట్టుకుని తింటారా? ఉప్పు వేయాలా? అవునా? ఎక్కడి నుంచి వస్తాయి? ఆ తాటి చెట్టు కింద ఉంటాయా? పడతాయి పళ్ళు పండి పడితే అది భూమిలో వేస్తాం. లోపల తెల్లగా ఉంటుంది. సో ఇక్కడ ఏ ఊరిది? ఎస్కోట, శృంగవరపు కోటలో వస్తాం. తీసుకుంటాం. ఉడకపెట్టి అమ్ముతారా? లేదా? సరేనమ్మా, థ్యాంక్ యూ. సో అరకు ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ప్లేన్స్ వదిలేసి కొండలోకి వెళ్తున్నాం. ఇది స్టార్ట్ పాయింట్. ఇది చూడండి, ఈ ల్యాండ్ మార్క్స్ భలే ఉంది. ఇది కాశీపట్నం కొత్తమ్మ తల్లి గుడి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ఘాట్ రోడ్ ఎక్కే ముందు ఈ అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్తారన్నమాట. అదిగుదాం. ఈ అమ్మవారి స్పెషాలిటీ ఏం చెప్పు. కొత్తమ్మ తల్లి
అవును, ఏంటి స్పెషాలిటీ అంటే ఎందుకు ఆగుతారు? ఎందుకు ఘాటికి వెళ్తారు కదా, ఘాటికి వెళ్ళే ముందు దండం పెట్టుకుంటారు బాగా కావాలని, బాగా వెళ్ళేసి రావాలని, బాగా రిటర్న్ రావాలని. ప్రతి బండి ఇక్కడ ఆగుతుంది ఘాటికి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్తారు. అటు నుండి మళ్ళీ శ్యామంగా తిరిగి రావాలని. ఆవిడ అమ్మవారు కాశీపట్నం ఇక్కడేనండి. ఆవిడ గ్రామ దేవతనా? గ్రామ దేవతనండి. అవునా? అంటే ఈ ఊరికి గ్రామ దేవత. ఈ ఊరికి ప్రతి దిక్కులో వస్తారు ఇక్కడికి. ఇప్పుడు దగ్గర అవును, లేకపోతులు బలిస్తారా? వేస్తారు. అవునా? సో మనం వైజాగ్ నుండి అరకు వెళ్లే దారిలోని ఇప్పుడే ఎస్కోట అంటే శృంగవరపు కోట దాటాం. ఈ శృంగవరపు కోట దగ్గర ప్లేన్స్ ఎండ్ అయిపోతాయి. అక్కడి నుంచి ఘాట్ రోడ్ అంటే కొండ స్టార్ట్ అవుతుంది. సో కొండ స్టార్ట్ అయ్యే దగ్గర గ్రామ దేవత కూడా. పూర్వకాలం నుండి ఎన్ని వంద సంవత్సరాల మా అత్తాలు తల్లిదండ్రి కాండి. సో వీళ్ళు పూజారులు. అనిల్, నువ్వు మిస్ అయిపో, చాలా ఇంపార్టెంట్. వీళ్ళు పూజారులు గ్రామ దేవతకి. అబ్బా, అసలు అడగడం మంచిదైంది. మేము పూజారులమండి. అవునా? పూర్వకాలం నుండి మా అత్త తల్లిదండ్రి తాతలు కాండి మేమే పూజారులమే ఇక్కడ. అంటే ఈ పెద్దమ్మ తల్లికి మొత్తం మేమే, కొత్తమ్మ తల్లికి మేమే సేవలు చేసి పండగలకు కూడాను మేమే ముందుకు వెళ్తాం. అవునా? ఎన్ని తరాల నుంచి ఉంటున్నారు? అంటే మీ మామగారు వాళ్ళ తాత దగ్గర నుంచి. అంటే ఇది ఆడోళ్ళే పూజారులు ఉంటారా, మగవాళ్ళు? మగవాళ్ళే కానీ మా ఫ్యామిలీ. అవును. మరి మీ ఆయన పూజారి ఇప్పుడు? మా ఆయన చనిపోండి. మా అత్తగారు మా తాత చేసేవాడు. మా అత్తలు నాన్నగారు. ఆ తర్వాత మా అత్త చేసేది. ఆ తర్వాత మేము చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీ ఆయన లేరు కాబట్టి మీరే పూజారా? మేమే పూజ. అంటే మీరు ఓపెన్ చేసేసి పూజ ఏం చేస్తారా? మంత్రాలు చదువుతారా? లేదమ్మా, లేదు, ఓపెన్ చేసి దీపం అది పెట్టుకోవడం. ఇవేంటి అవి? రామఫలాలు సీతాఫలాలు. ఏంటి తేడా రామఫలాలకి సీతాఫలాలకి తేడా? రెండు ఒకటే. రెండు ఒకటి కాదు, వేరే. ఇది స్వీట్ ఎక్కువ, స్వీట్ తక్కువ. అది స్వీట్ తక్కువ, ఇది చాలా స్వీట్ ఎక్కువ. ఇది చాలా స్వీట్. అది తక్కువ, అది బాగుంటుంది. ఇది చాలా స్వీట్ ఉంటుంది. ఇవి రామఫలాలు, సీతాఫలాలు. నీకేది ఇష్టం? నాకు సీతాఫలాలు ఇష్టం. ఇది ఎక్కువ తినలేం, అవి ఎన్నో తినేయచ్చు. అవి ఎన్నో తినేవచ్చు సార్, ఇవి తినలేం, జలుబు చేసేస్తాం. మీరు ఎక్కడేనమ్మా? మీకేది ఇష్టం? రామఫలమా సీతాఫలమా? సీతాఫలం. అందరికీ సీతాఫలాలు ఇష్టం. మంచి ఇప్పుడు తినడానికి ఇవి ఒకటో రెండో, అవి ఒక 10 కట్టేసి ఇప్పుడు తినడానికి. కానీ లేవా కాయలు ఇవన్నీ? ఎక్కడ లేవా? కార్లో పెట్టిస్తే ముగ్గుతాయా? ఆ జగన్ అన్న కింద ఉన్నారు, వాళ్ళు తెలీదా? జగన్ అన్న బ్లెస్సింగ్స్ తోనే ఉన్నారు ఇక్కడ. అవునా? సో కొన్నాం ఒక మొత్తం ఎంత? 300 రూపాయలు. ఎంత కొన్నాం? 300 కొన్నావా? 200 సీతాఫలాలు, 100 రామఫలాలు. ఈయన దగ్గర వాళ్ళు మరిదే కదా, ఆయన దగ్గర వేరే కొన్నావు. అమ్మో, ఇద్దరు కొట్టుకుంటారా? కొట్టుకోరా? అట్లోని చాలామంది మిస్ అయిపోతారు. మనం టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్ మన జిల్లాకి లక్ష్మణ్ గారితో తిరుగుతున్నాం కాబట్టి తెలిసింది ఏంటంటే ఇది శివుడి ఆలయం. ఈ మర్రి చెట్టు తొర్ర మొత్తం శివుడి ఆలయాన్ని కబళించేసింది అన్నమాట. సో మీరు శివుడు టెంపుల్లోకి వెళ్ళాలంటే ఆ మర్రి చెట్టు తొర్రలోంచి, ఇక కిందని చూపిస్తాను చూడండి, ఈ మర్రి చెట్టు తొర్రలోంచి మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి. సో ఎంత స్పెషాలిటీ చూడండి, అదే నేచర్స్ పవర్. ఏదో యాక్చువల్లీ లక్ష్మణ్, నువ్వు కంబోడియా లేవా? కంబోడియాలోని కుమేర్ టెంపుల్స్ ఉంటాయి యాంకోర్ వాట్లో. యాంకోర్ వాట్ నుంచి దూరం వెళ్తే కుమేర్ టెంపుల్స్ అన్నీ ఇలానే ఉంటాయి, చిన్న చిన్న హిందూ టెంపుల్స్ ఆన్వలోప్డ్ ఇన్ బనియన్ ట్రీస్ మాట. చూసారా ఈ స్పెషాలిటీ? మీరు కంబోడియా కూడా వెళ్ళక్కర్లేదు, మా వైజాగ్ జిల్లా రండి చూడండి. కంబోడియన్ ఫిగర్ చూపిస్తున్నాను మీకు. మొత్తం తొర్ర ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అమేజింగ్.
ఈ స్లో ఇలా వెళ్తే చూడు ఎంత అవసరం ఉంది బా క్యానపీ. వీళ్ళు తెలిస్తే లొకేషన్ చాలా సినిమాలు తీయచ్చు ఇక్కడ. లోకి వెళ్దాం. ఈ నేచర్స్ మిరకిల్ అండ్ నేచర్స్ బౌంటీ చూద్దాం. చూసారు కదా ఈ మర్రి చెట్టు అంతా పైకి ఆ క్యానపీ చూడండి ఎంత అవసరం ఉందో. ఇక్కడ ఏం రాస్తుంది భవానీ అమ్మవా. ఈ రూఫ్ చూడండి. ఈ మర్రి చెట్టు స్లోగా మొత్తం ఇట్స్ టేకింగ్ ఓవర్ ద టెంపుల్ మాట. ఏదో శిథిలంలా ఉంది, పడిపోతుందేమో. సో లక్ష్మణ్ ఏమంటున్నాడంటే ఇక్కడ కొంచెం బీమ్స్ వేసి ఆ టూరిజం స్పెషల్ని చేయాలని. భలే ఉంది. శంభో శంకర వినాయకుడు దేవి వెళ్ళొచ్చా. శంభో శంకర మహాదేవ. ఓ ఇది మాత్రం ఒరిజినల్ రూఫ్ ఉందిరా. చూడండి ఇలాంటి ఆణిముత్యాలు మనం ఎన్నో మిస్ అయిపోతాం. సో దేవుని సంకల్పం ఉంది కాబట్టి మేము వాళ్ళకి చూడగలిసాం. రుద్రాయ సూపర్ ఉంది. సో ఈ గుడి లోపల టవర్లోంచి ఇవన్నీ మర్రి చెట్టు వేళ్ళు వచ్చేసేయమాట. అంటే చూడండి ఇలాంటివి మనం ఎక్కడెక్కడో ఏదేదో దేశాలు చూస్తాం. ఎంతో అవసరం ఉంది ఇది. సో ఇవన్నీ మర్రి చెట్టు వేర్లు. స్కూల్లోనే చాలా ఏళ్ళ తర్వాత వీళ్ళు కూడా చదివారు. సో వాళ్ళు ఎక్కడో అరకు వెళ్ళే దారిలో ఒక రిమోట్ విలేజ్ కాశీపట్నంలో కనబడ్డారు. సో మన యూట్యూబ్ ప్రభావం వాళ్ళని రికగ్నైజ్ చేశారు. సో హ్యాపీ థింగ్ ఏంటంటే నేను చదివిన స్కూల్ విజ్ఞాన విహార రెసిడెన్షియల్ స్కూల్ గుడిలో విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం అక్కడ చదువుకున్నాం మేము కూడా. చెప్పు నీ పేరు? జితేంద్ర. నా పేరు జితేంద్ర. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ చేస్తున్నా. ఇక్కడ మెడ్రాస్ విఐటీలో. విఐటి చెన్నై. నా పేరు జీ లోకేష్. బీటెక్ థర్డ్ ఇయర్ అనిట్స్లో తగరపల్సలో ఉన్నా. తగరవలస. అబ్బా ఆయనేమో చెన్నై వెళ్ళిపోయాడు, నువ్వు తగరవలస వెళ్ళిపోయావు. హ్యాపీ టు మీట్ అవర్ రవి అన్న. సూపర్ మా. బెస్ట్ తెలుగు ట్రావెలర్. సూపర్ తెలుగు ట్రావెలర్ కదా, ఇండియన్ ట్రావెలర్ కూడా ఎవరు లేరబ్బా. ఆసమ్ మ్యాన్. ఫీల్స్ గుడ్. సీ యూ. జాగ్రత్త డ్రైవ్ చేయండి. ఓకే. మీ నలుగురు ఒక బైక్ మీద వచ్చారా? ఓకే సార్. ఓకే బాయ్. ఇంకా మేము అరకు చేరలేదు. దారిలోని 33 ఏమంటారా ఎయిర్ పిన్ డ్రైవ్సా, 33 మలుపులు, 33 ఎయిర్ పిన్ డ్రైవ్స్ ఉన్నాయి. మేము ఒక 10, ఇంకా 23 ఉన్నాయి. సో కెనాట్ వెయిట్ టు బీ ఇన్ అరకు అండ్ షో యూ ఆల్ ద బ్యూటీ అండ్ మ్యాజిక్ ఆఫ్ ద అరకు వ్యాలీ. గడ్డంతో చూసి అడిగాను ఏదో సినిమాలో వెళ్ళినా అని. అది ఒక కుక్కను పట్టుకొని, ఒక డాబర్మెన్ పట్టుకొని ఇలా ఫియర్స్గా నిల్చొని కోపంగా చూస్తున్నాడు. కోపంగా అంటే ఫియర్స్గా చూస్తున్నాడు. నేను చెప్పాను బాసు నీ ప్రొఫెషన్ బాగాలేదు, కొంచెం సైడ్ ప్రొఫెషన్ ఒకటి యాక్టింగ్ చేయు అని. ఈ వ్లాగ్ చూస్తే ఎవరికైనా ఈ లుక్ మీకు నచ్చితే ఈయన కాంటాక్ట్ చేయండి. ఏ ఊర్లో? ఇక్కడే డముకులో ఉంటాడు. పేరు కిరణ్ అని. డముకులో ఉంటాడు, కిరాణా షాప్ అంట. అరకు షూటింగ్ వచ్చినప్పుడు విలన్ గా ఆయన వాడుకోండి. నేను చెప్తున్నా ఆ లుక్ అయితే కిరాక్ ఉంది. సూపర్. అది మంచి కాంప్లిమెంట్. సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ. ఆల్రైట్ బ్రదర్. సీ యూ అరౌండ్. యుల్ సీ మీ ఆన్ ద యూట్యూబ్ ఛానల్. డెఫినెట్గా. ఓకే. సో అరకు దగ్గరకు వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. అనంతగిరి కాఫీ ప్లాంటేషన్కి వచ్చాం. చెప్పండి ఏమేమి ఉన్నాయో. సో ఇప్పుడు కాఫీ బీన్స్ పిక్ చేసినప్పుడు ఇలా పిక్ చేస్తారు, దాన్ని రోస్ట్ చేస్తారు. రోస్ట్ చేస్తే ఇలా అవుతాయి. అప్పుడు దాన్ని గ్రైండ్ చేస్తే పౌడర్ అవుతుంది. సో ఇది కాఫీ ప్రాసెస్. ఫ్రెష్ కాఫీ బీన్స్, దెన్ రోస్టెడ్ కాఫీ బీన్స్, దెన్ గ్రౌండెడ్ కాఫీ బీన్స్. సో ఇది మన కాఫీ స్పైసెస్. ఓ ఇది తీసినప్పుడు ఇలా ఉంటాయమ్మా. చెట్టుకునేటప్పుడు ఇది తినొచ్చా? ఎలా ఉంటుంది? టేస్ట్ ఉంటుంది ఏమైనా? నైస్. ఇవి లవంగాలు, గసగసాలు అవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేసాయమ్మా నాకు. అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేసాయి. ఏంటండి చెప్పు. గసగసాలు బిర్యానీ వేసుకోవడానికి. ఇదేంటి? లవంగాలు. ఓకే. గరం మసాలా, అనాస పూస అన్నీ ఇచ్చేసాయమ్మా. ఇంత దూరం వచ్చాం కదా,
నీకు ఏదో సేల్ చేయాలని కొంటున్నాయి ఇవన్నీ. అన్నీ ఇది సాజీ రెస్టారెంట్ బిర్యానీ రెస్టారెంట్. వేసేయమ్మా అన్నీ మాకు ఇది జీరా సాంబార్. వేసేయి. ఇది వామ్. ఏంటమ్మా? వామ్. వాము. ఓకే. ఇది బిర్యానీ కలర్. ఏంటి కలర్? సాఫ్రాన్ సాఫ్రాన్ బిర్యానీ కలర్. కలర్ ఇది వద్దులేండి, న్యాచురల్ ఇవ్వండి. ఇది నల్ల జీలకర్ర వస్తుంది. నల్ల జీలకర్ర. ఇంకా ఇది మిరియాలు. మిరియాలు వేసేయి. జాజి పువ్వు వేసేయమ్మా. అన్నీ ఒకటి ఇచ్చేసేయి. ఇవి సబ్జా గింజలు వస్తాయి వేడి చేసిన. వేసేద్దాం ఇవి. ఈ స్వీట్స్ వస్తాయి. వేసేయి. ఇవి మెంతులు. వేసేయి. ఇంకా ఇవి పసుపు సార్. ఇది బార్లీ. ఓకే, అన్నీ ఒక్కొక్కటి. ఇది జాజి. నాకేం అవసరం లేదు, నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇంకా ఒక్కొక్కటమ్మా. ఇది అవిసి గింజలు. చెప్పాలి అన్నీ చెప్పి. ఇదేంటి చెప్పమ్మా? ఇది ధనియాలు. అది మెంతి ఆకు. ఓకే సరిపోతాయి. అవి కుక్కుడుకాయలా? కరెక్ట్. వేసేసి. ఓకే చాలు దాల్చిన చెక్కేసి. ఇది దాల్చిన చెక్క. పద అక్కడికి వెళ్దాం అన్ని. సో ఈ సిస్టర్ని ఇక్కడ మాతో బాగా మాట్లాడినందుకు, ఆవిడ దగ్గర ఉన్న ప్రతి ఐటము మేము తీసుకున్నాం. అవునమ్మా? అవును. ఎంత మొత్తం? అవేంటో కూడా నాకు తెలియవు, అన్నీ కొనేస్తాను. 460 అయింది. వద్దుకోమ్మా, ఈ 460లో 40 రూపాయలు కూడా ఉంచుకో, నాకు చిల్లరక్కర్లేదు. 500 తీసుకో. పర్వాలేదు, పోనీ ఏదో ఇంకోటి వేసేసి. నీకు వద్దండి. ఆ కాఫీ బీన్స్ వేసేసి, ఏదో వస్తే అది ఎలక్క వేసేసి. సరిపోయిందమ్మా? ఓకే. సో మొత్తం 500 రూపాయలు సిస్టర్ని హెల్ప్ చేయడానికి. ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కన్నా ఇలా కొంటే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. సో మీరు వస్తే తప్పకుండా ఈ స్పైసెస్ అని కొనాలి. లలిత షాప్కి రండి. థ్యాంక్ యూ అమ్మా. సూపర్. పెట్స్. థ్యాంక్ యూ. ఏం చదువుకున్నావమ్మా నువ్వు? 8th క్లాస్ దాకా చదువుకున్నాను. ఆ తర్వాత లేదా? సో సిస్టర్ దగ్గర ప్రతి ప్యాకెట్ ఒక్కొక్కటి కొని మనం తీసుకుందాం. సో ఎవ్రీ ఐటమ్ ఆవిడ దగ్గర ఉన్నది తీసుకున్నాం మనం. ఓకేనా? సో సిస్టర్ 8th క్లాస్ వరకు చదువుకుంది. లలిత దేవి. చాయ్ ఉందా? లలిత సార్. కాఫీ అంట. ఓకే, వద్దు. ఈయన తెలంగాణ నుంచి వచ్చాడు. కాఫీ తాగండి, ఇక్కడ బాగుంటుంది. ప్యూర్ కాఫీ. అరే అవును, మీరే పండిస్తారు కదా. పోయి లలిత, మీ ఫ్యామిలీ వాళ్ళు పిక్ చేసుకుంటారా, లేకపోతే రైతులు పిక్ చేసుకుంటే మీరు కొంటారా? అక్కడి నుంచి కొంటారా, కొని అమ్ముతారు? ఈ కాఫీ ఉంది, అందులో పాలు అన్నీ ఉన్నాయి. ఓకే. నాకు కాఫీ గింజ అసలు స్వీట్ ఉందిరా, ఏదో రేగిపండు తిన్నట్టు. ఇవేంటమ్మా? కాఫీ పౌడర్ తీసుకుందాం. కాఫీ పొడి కూడా ఒకటి తీసుకోలేదా? ఏది బెస్ట్ అమ్మా? పౌడర్ అంతా ఒకటే సార్. ఇది చిన్న తీసుకున్నా మరి బాగోపోతే. దీనికి బ్రూ కాఫీకి ఏంటి తేడా? అంటే ఇది నేచురల్గా ఉంటుంది సార్. అంటే ఇది ఫిల్టర్ వేయాలా? ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ మన దగ్గర ఎక్కడ ఉంటుంది? సరే, థ్యాంక్ యూ అమ్మా. డికాషన్ లాగా. ఇది ఎవరమ్మా ఇది? ఇది అనంతగిరి కాఫీ ప్లాంటేషన్. అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ ఏరియా. సో అరకు వచ్చేసాం. ఆ లక్ష్మణ్ ఏమో ఒక విలేజ్లో మీటప్, అంటే యూజువల్గా కలవరు. ఆ లోకల్ విలేజెస్లో అథెంటిక్ ట్రైబ్స్ని, లోకల్ పీపుల్ని కలవడానికి ఈ ఒక చిన్న హ్యామ్లెట్, ఒక చిన్న విలేజ్కి అయితే వచ్చాం. ఆ విలేజ్లో నడుస్తున్నాం ఇప్పుడు. చెప్పాల్సింది ఏంటంటే, చూస్తున్న వాళ్ళందరికీ చెప్పండి, రవి తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోలు షేర్ చేయండి. థ్యాంక్ యూ.